యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేము నందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బస్కతు ఊరివాడగు అదాయాకు కుమార్తె అయిన యెదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. అలాగే 23వ అధ్యాయం, అదే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. 25వ వచనం. అతనికి పూర్వమునున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడునూ లేడు. అతని తరువాతనైనను అతని వంటివాడు ఒకడునూ లేడు. అయినను మనిషే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచునే ఉండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రికాల సమయం నుండి మీరు మమ్మల్ని ఆదుకుంటున్న విధానానికై స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో మీ కృపాను గురించి మీ కుమారుని వాడుకునే ఆరాధనలో శ్రేష్టమైన మాటలు వినిపించారు. మరలా దీనుడను, అల్పుడను, బలహీనుడను, అయోగ్యుడను మా నాయన మీ సన్నిధిలో నిలబడ్డాను. కొన్ని ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుంచి మాకు వినిపించి మా ఆత్మలను మా హృదయాలను తెప్పరిలో చేయమని మా ప్రభువును మా స్తుతులకు పాత్రను యేసుక్రీస్తు నామమున బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యోషియా అనేటువంటి ఒక రాజు. ఈయన రాజరికానికి వచ్చేటప్పటికి 8 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 8 సంవత్సరాలకే, అంటే చిన్న వయసులో 3వ తరగతి చదివే వయసులోనే ఈయన రాజు అయ్యాడు. ఈమె తల్లి పేరు యెదీదా, అంటే ఇష్టురాలు లేదా ప్రియురాలు, ఇష్టమైందని అర్థం. అంటే దేవునికి ఇష్టమైనటువంటిది అని అర్థం అన్నమాట. ఈమె తన కుమారుణ్ణి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు అని కుమారుణ్ణి చక్కగా పెంచింది, చక్కని సలహాలు చెబుతూ పెంచింది. అలాగే తండ్రి వల్లే కాక, తన తాత వల్లే కాక, తన ముత్తాత వల్లే ఉండాలరా నువ్వని చక్కని సలహాలు ఇచ్చుకుంటూ పెంచింది. అంటే ఈ యోషియా అనేటువంటి రాజు, ఈ చిన్న కుమారుడు, వీళ్ళ నాన్నగారి పేరు ఆమోన్. ఇతడు వాళ్ళ నాన్నలాగా ప్రవర్తించాడు. వాళ్ళ నాన్నగారి ఏం పేరు? మనష్షే. మనష్షే ఇశ్రాయేలు లేదా యోధా రాజుల్లోకి చెడ్డవాళ్ళలో బాగా చెడ్డవాడు మనష్షే. ఏమండి, అహాబు తర్వాత అతనే చెడ్డవాడు. ఈ యోషియా అనేటువంటి రాజు చిన్న వయసులోకి రాజరికానికి వచ్చిన తన తండ్రి వల్లే కాకుండా, తన తాత వల్లే కాకుండా, తన ముత్తాత అయినటువంటి హిజ్కియా వల్లే మందిరాన్ని బాగు చేయడానికి సిద్ధపడ్డాడు. తన పితరుడు అయినటువంటి దావీదు వలె దేవుని ఎదుట ప్రవర్తించడానికైనా పూనుకున్నాడండి. కాబట్టి మంచివాళ్ళ లిస్టు ఉంటుంది, చెడ్డవాళ్ళ లిస్టు ఉంటుంది. మనం చరిత్రను కానీ సమాజాన్ని కానీ మనం స్టడీ చేస్తున్నప్పుడు మంచివాళ్ళు జాబితా ఉంటుంది, చెడ్డవాళ్ళ జాబితా ఉంటుంది. చెడ్డవాళ్ళ జాబితాని స్టడీ చేయాలి, చేసి అలా చేయకూడదు అనుకోవాలి. మంచివాళ్ళ జాబితాని స్టడీ చేసి అలా చేయడానికి ప్రయత్నించాలి. 2 స్టడీ చేయాలి. అర్థమైంది కదండి? ఇప్పుడు చెడ్డవాళ్ళ జాబితా ఉంటుంది, అది కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని అలా చేయకూడదు మనం అని అనుకుని మన హృదయంలో అనుకోవాలి. ఆయన అలా చేశాడు కాబట్టి, అలా శిక్ష వచ్చింది కాబట్టి మనము అలా చేయకూడదని ఒక నిర్ణయానికి రావాలి. మంచివాళ్ళ జాబితా ఉంటుంది. మంచివాళ్ళ జాబితా ఉన్నప్పుడు వాళ్ళని కూడా స్టడీ చేయాలి. చేసి ఇలా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే అన్ని మంచి పనులు చేయలేకపోవచ్చు, కానీ అందులో కొంతైనా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎలా నడుచుకున్నారు, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళు ఏ సమయంలో ఎలా స్పందించారో
అలాగ చేయడానికి ప్రయత్నం చేయాలి. నిన్నగాక మొన్న శనివారం నాడు ఈ మాటలు కొన్ని మీకు అందించడం జరిగింది ప్రార్థన కూడికలో. దేనికి ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి అని కొన్ని మాటలు అందించడం జరిగింది. కాబట్టి చెడు లేనప్పుడు మంచి విలువ తెలియదు. ఇప్పుడు చీకటే లేదనుకోండి, మనకి పగల విలువ తెలీదు. చీకటి అస్సలు లేదనుకోండి, ఎప్పుడు పగలే అనుకోండి, ఏం తెలియదు. అర్థమైందా? భార్యాభర్తలు ఇద్దరు కలరోళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒకరికొకరికి ఏం పెద్ద అనిపించదు, ఏమనిపించదు. ఇద్దరు తెల్లగానే ఉన్నారనుకోండి, ఇద్దరు శుద్ధ ముక్కలే, ఇంక అందులో ఏమనుకుంటారు. ఏదైతే చెడ్డ ఉందో దానివల్ల కూడా మంచికి పేరు ఇంకా పెరుగుద్ది, దాని విలువ పెరుగుద్ది అనమాట. ఇప్పుడు 2 చెట్లు ఉన్నాయి మన పెరట్లో అనుకుందాం. ఒక చెట్టు ఫలిస్తుంది అనుకోండి, ఒక చెట్టు ఫలించట్లేదు. అప్పుడు ఫలించిన చెట్టుని బట్టి ఫలించే చెట్టుని ఏం చేస్తాం? మెచ్చుకుంటాం. అదిగోండి, ఆ చెట్టు ఎప్పుడో వేసాం, కానీ అది ఎప్పుడో ఇప్పుడు ఒక కాయ లేదు, దానివల్ల మాకు ఉపకారం లేదు, పూత లేదు, పిండి లేదు. కానీ ఇది చూడండి, వెనకాల వేసినా కానీ చెట్టు ఎంత బాగా కాతుందో, ఏదో దేవుడి దయ వల్ల 4 పళ్ళు ఇస్తుందండి సంవత్సరానికి. కానీ పండే చెట్టుని ఏం చేస్తాం? ఈ చెట్టుని బట్టి కూడా ఆ చెట్టుని పొగుడుతాం, దాన్ని కొనియాడతాం మనం. కాబట్టి చరిత్రలో మంచివాళ్ళ జాబితా ఉంటుంది, చెడ్డవాళ్ళ జాబితా ఉంటుంది. చెడ్డవాళ్ళ గురించి అసలు తెలుసుకోకూడదని కాదు, తెలుసుకోవడము మంచిది. ఎందుకు మంచిదంటే అలా చేయకూడదు అని మనకు అర్థమవుద్ది. టీవీ ఆన్ చేస్తే చాలామంది ప్రసంగికులు వాక్యాలు చెప్తుంటారు, చాలామంది ఏవో అద్భుతాల్లో చేస్తారు, చూస్తూ ఉంటాం. అది వెంటనే ఛానల్ మార్చేయం. ఎందుకని? అసలు ఎలా చేస్తున్నారో చూద్దాం అనుకున్నాం. వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం అలా చేయకూడదు, ఇది మంచిది కాదు మనకు అనిపిస్తుంది. మంచిగా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు, వాక్యానుసారంగా చెబుతూ ఎక్కువ వాళ్ళని హెచ్చించుకోకుండా చక్కని వాక్యం వివరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఎలాగో అనుసరించాలి అని మనం అనుకుంటాం. కాబట్టి చీకటి ఉంటుంది, వెలుగు ఉంటుంది. ఎప్పుడు వెలుగే ఉంటే ఆ వెలుగుకి విలువ తెలియదు, దానికి మనం ఏమి చెప్పలేం. చీకటి ఉన్నప్పుడు అమ్మయ్య తెల్లారింది అనుకుంటాం. అంటే ఎండ ఎక్కువ విపరీతంగా కాసిందని కాబట్టి మనకేమనిపిస్తుంది? కాస్త చల్లదనం ఉంటే బాగుండి అనిపిస్తుంది అనమాట. అలాగా చలి ఎక్కువ ఉందనుకోండి, బాగా ఎక్కువ చలి ఉంది, ఆ రోజున కొద్దిగా ఎండ ఎక్కువ వచ్చింది అనుకోండి, అమ్మ ఇవాళ కొంచెం ఎండ వచ్చింది, కొంచెం చలి తీరింది అంటాం మనం. అంటే అక్కడ ఎండకి ప్రిఫరెన్స్ ఇస్తాం, ఎందుకని చలిలో ఉన్నాం, చలికాలంలో ఉన్నాం కాబట్టి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాస్తంత వర్షం పడితే బాగుండు, ఒక వర్షం పడితే ఈ ఎండ తీవ్రత నుంచి కాస్తంత ఉపశమనం కలుగుద్ది అంటాం. కాబట్టి మనకి ఎవరైతే చెడ్డరాజులు ఉన్నారో వారిని గురించి కూడా కొంత స్టడీ చేయాలి. స్టడీ చేస్తే ఆ మంచి రోజు యొక్క విలువ ఇంకా పెరుగుద్ది. ఇక్కడ కూడా ప్రతిసారి చెడ్డవాళ్ళ గురించి చెప్పినప్పుడేమో అహాబ్ అనేవాడిని, యెరోబాముల గురించి చెప్తూ ఉంటాడు. యెరోబాము వల్లే ఇతడు ప్రవర్తించాడు, అహాబు చేసినట్లు ఇతడు చేశాడంటాడు. మంచివాళ్ళ గురించి చెప్పినప్పుడు దావీదు వల్లే ఇతను ప్రవర్తించాడు, హిజ్కియా వల్లే ఇతను ప్రవర్తించాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి దావీదు తర్వాత సమైక్య రాజ్యం విడిపోయింది, ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయిన తర్వాత 10 భాగాల్ని ఇశ్రాయేలు దేశమని, ఒక 2 భాగాల్ని యోధా దేశమని పిలుస్తారు, లేదా ఇశ్రాయేలు రాజ్యమని యోధా రాజ్యం అని పిలుస్తారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ఒక ఆయన పాలిస్తున్నాడు, ఆంధ్రనే మరొక ఆయన పాలిస్తున్నాడు. అలాగే సమైక్యంగా ఇశ్రాయేలు దేశం ఉన్నప్పుడు 12 గోత్రాల వారు ఉండేవారు. ఎప్పుడైతే సొలొమోను కాస్తంత తప్పుదావ పట్టాడో, వాళ్ళ కుమారుడు కూడా మరీ తప్పుదావలో నడిచాడు. ఇంక దేవుడు అన్నాడు, ఇంక వీళ్ళకి ఇలా ఉంచకూడదు, ఈ రాజ్యాన్ని విడగొట్టేసి కాస్తంత యోగ్యుడైన వాడికి దీన్ని విడగొడతాను కానీ వీళ్ళు కుదురులో పడరని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఈ దావీదుకు సంబంధించిన యోధా గోత్రాలకి ఒక 2 గోత్రాల నుంచి ఒక 10 గోత్రాలు ఇచ్చేసాడు బయట వాళ్ళకి. యెరోబాముకి ఇచ్చేసాడు 10 గోత్రాలు. అతను 10 గోత్రాలను అతను పరిపాలన చేశాడు. పై భాగంలో ఉత్తర భాగంలో ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు దాన్ని, కింద భాగంలో దక్షిణ భాగంలో యోధా రాజ్యాల్ని, 2 రాజ్యాల్ని, 2 గోత్రాలని యోధా రాజులు పరిపాలన చేశారు. సరే, పైనున్న రాజులందరూ చెడ్డోళ్ళే. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 2 భాగాలు విడిపోయింది కదా, 2 భాగాలు విడిపోయినప్పుడు
ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులందరూ ఇంచుమించుగా అందరూ చెడ్డోళ్ళే. యోధా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, అందులో అంటే చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా ఇద్దరు మంచి రాజులు ఉన్నారు. అందులో ఒక రాజు పేరు హిజ్కియా, మరొక రాజు పేరు యోషియా. ఒక రాజు పేరు హిజ్కియా, మరొక రాజు పేరు యోషియా. ఈ అబ్బాయి గురించి ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. ఈ అబ్బాయి ఎన్ని సంవత్సరాలకు వచ్చాడండి రాజరికానికి? 8 సంవత్సరాలకు వచ్చాడు. ఇతను ఒక రకంగా చెప్పాలంటే మరి యోధారాజులందరిలోకి మంచివాడు. దావీదైనా శారీరక విషయంలో తప్పులో పడ్డాడు, కానీ ఆ విషయంలో ఇతను తప్పులో పడలేదు. ఇతనిలో అలాంటి లోపాలు లేవండి. అయితే ఇతని గురించి రాస్తున్నప్పుడు ఏమని చెప్పాడు చదువుదాం చూడండి. 22వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను అన్నాడు. అంటే 8 సంవత్సరాల వయసులో రాజరికానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏలాడు చెప్పాలి? 31 సంవత్సరం. మొత్తం ఎన్ని సంవత్సరాలు బతికాడు ఏమండి? అయ్యొక 8ని ఈ యొక్క 31 ఎన్ని సంవత్సరాలు? 39 సంవత్సరాలు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడో తర్వాత చూద్దాం. ఇప్పుడు వీళ్ళ తాతగారు 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మనషే గారు చెడ్డోడైనా 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ మంచివాడై ఉండి 39 సంవత్సరాలకు ఎందుకు చనిపోయాడు తర్వాత చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇప్పుడు కాకయ్య కలకాలం జీవించే కంటే మంచివాడుగా హంస 6 నెలలు జీవించమన్నట్టుగా 39 సంవత్సరాలే బ్రతికాడు ఈయన. కానీ బ్రతికినంతకాలం బాగా బ్రతికాడు. కానీ ఇంకా బ్రతకొచ్చు, ఎందుకు చనిపోయాడు తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమని రాశాడు చూద్దాం చూడండి. 2వ వచనం. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను అన్నాడు. ఈ మాటని దినవృత్తాంతర గ్రంథంలో చదువు. అక్కడ ఏమని రాశాడంటే కుడి ఎడమలు తిరగక అతడు ఇంకా బాలుడుగా ఉండగానే అన్నమాట రాశాడు. అక్కడ ఏమని రాశాడండి? బాలుడుగా ఉండగానే, అంటే చిన్నపిల్లోడుగా ఉండగానే తన పితరుడగు, ఎవరైతే ఈ రాజ్యానికి పితరుడుగా మంచి రాజుగా చక్రవర్తిగా దేవునికి అనుకూలంగా ప్రవర్తించాడో, సాక్షాత్తు దేవుడే ఇతడు నా హృదయానుసారుడు, నా చిత్తాన్నంతటినీ నెరవేర్చినవాడు అని ఎవరి గురించి అయితే దేవుడు సాక్ష్యం ఇచ్చాడో అలాంటి రాజును పోలి బ్రతికాడు ఇతనది. అందుకని అంటున్నాం, మనం ఎవరినైనా పోలికి పెట్టుకోవాలంటే ఎవరిని పెట్టుకోవాలి? పైన ఒక మంచి వాళ్ళని మనం పెట్టుకోవాలి. బిడ్డలను కనేటప్పుడు ఏం చేస్తారు? గర్భవతులు ఏం చేస్తారు? పిల్లోడు ఫోటో, పిల్ల ఫోటో, మంచి ఫోటో పెట్టుకుంటారు. ఎందుకని? అలాంటి బిడ్డ పుట్టాలని. అంతేనా? కుక్కమూతు బిందు మమ్మూడి ఫోటో పెట్టుకుని ఇలా పుట్టాలని ఎవరిని అనుకుంటారేటి? కుక్క ఫోటో, పంది ఫోటో పెట్టుకుని రోజు పంది మొహం చూస్తారేటి? అలా చూడరు కదా. నా కొడుకు, నా కుమార్తె అందంగా పుట్టాలని అందమైన ఫోటోలు తెచ్చుకుని ముందు పెట్టుకుని వాడు చూస్తూ ఆ పాల్లో కాస్త కుంకుమ పొడి వేసుకుని కలుపు తాగుతా యాపిల్ వాటి బొమ్మంగా చూస్తా తింటూ ఉంటారు. ఎందుకని అలాంటి కొడుకు పుట్టాలి, అలాంటి కూతురు పుట్టాలి అని అనుకుంటారు. అంతేగాని దెయ్యం బొమ్మ, బేతాల బొమ్మ, దిష్టి బొమ్మ పెడతారు కదా, అది తెచ్చి లోపల పెట్టుకుని 2 కొమ్ములతో నా కొడుకు అలా పుట్టాలని ఎవరిని అనుకుంటారా? అసలు ఎవరు అనుకోరు. కాబట్టి మంచి వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలన్నమాట. ఒక గాంధీ మహాత్ముడిని మాదిరిగా చెప్తుంటారు. ఎందుకు చెప్తుంటారో, అతను ఒంటి మీద వస్త్రాలు విలువైన వస్త్రాలు వేసుకోకుండా విలువ తక్కువ వస్త్రాలు వేసుకున్నాడు. సామాన్య ప్రజల్లో కలిసిపోయేవాడు. ఒక కొల్లాయి కొట్టు కట్టుకుని, ఏమంటే చిన్న చేతికర్ర పట్టుకొని, ఊరికి చిన్న కండువ ఏదో వేసుకుని అలా వెళ్ళిపోతూ ఉండేవాడు. దేశమంతా తిరిగేవాడు. పైగా ఉన్నత ప్రమాణాలను ప్రకటించేవాడు. ఏమని? దెబ్బలాడుకోకండి, హింస చేయకండి, అహింస ద్వారా మనము స్వతంత్రాన్ని సాధించుకోవాలి అని చెప్పాడు. కాబట్టి ఆయన ఫోటో ఇవాళ అన్ని కాగితాల మీదకి వచ్చింది, నోట్ల మీదకి. అర్థమైందా? చాలామంది యుద్ధాలు చేశారు, ప్రాణాలు కూడా అర్పించారు. ఈవేళ 5 రూపాయల కాగితం కానించి 10 రూపాయల కాగితం, ఏమండి 100, 1000, 2000 కాగితం వరకు కూడా గాంధీ గారి ఫోటో ఎందుకు పెడతారంటే ఒక మాదిరి అనమాట. అహింస ద్వారా, హింస లేకుండా స్వాతంత్రాన్ని సాధించాలని కొన్ని మాటలు చెప్పాడు ఆయన. ఒక చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కొని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఒక చిరిగిపోయిన చొక్కా అయినా
తొడుక్కో పర్లేదు కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. ఆయనకి అలాంటి మంచి లక్షణాలు ఉండేవి. ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తుంటే ఓ చెప్పు జారిపోయిందంట, ఆయన కాలు చెప్పు. రెండో చెప్పు కూడా వదిలేసాడంట అక్కడ. ఎందుకు వదిలేశాడు? మనమైతే ట్రైన్ గొలుసులాగేసి నా చెప్పు పడిపోయిందో, నా చెప్పు ఎవడ పట్టుకెళ్ళిపోవడానికి ఊరంతా తిరిగి తెగనెతికేస్తాం. ఆయన ఏం చేశాడంటే, సర్లే ఒక చెప్పు దొరికితే ఏం వేసుకుంటాడు, ఇంకో చెప్పు కూడా వదిలేస్తే 2 చెప్పులు దొరికితే 2 చెప్పులు తొడుక్కుంటాడు ఎవడొకడని 2 చెప్పు కూడా వదిలేస్తాడు. కొన్ని మంచి లక్షణాలు. ఒకసారి చిన్న పిల్లోడిని వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందంట గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి, అండ్ మా అబ్బాయి పంచదార తినేస్తున్నాడు, బెల్లం తినేస్తున్నాడు, కొంచెం తీపి తినకుండా మానిపించండి బాబు అందంట. ఓ వారం పోయికరా అన్నాడంట. ఏమన్నాడు? ఓ వారం పోయికి తీసిరా అంటే, ఈలోగా మందు తయారు చేస్తారు కొంచెం అనుకుంది ఆవిడ. ఇంటికి వెళ్ళి వారం పోయిన తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్తే, ఒరే బెల్లం గట్ట తినకూడదు నాన్న మాని అన్నాడంట. ఏమన్నాడు? చాలా సింపుల్గా, బెల్లం తినకూడదురా మరి కడుపులో పురుగులు పెరిగితే బెల్లం తింటాం మాని అన్నాడంట. ఇదేంటి బాబు ఈ మాట ఏదో ఆవేళ చెప్పొచ్చు కదా, వారం రోజులు ఆపాక ఈ మాట చెప్తాక ఇన్ని రోజులు మీరు ఏదో మందు ఇస్తారేమో అనుకున్నాను నేనంటే. ఆయన అన్నాడంట, అమ్మా నువ్వు వచ్చేటప్పటికే నేను కూడా అదే పనిలో ఉన్నాను, నేను కూడా బెల్లం తింటాను. ఆయన ఆహారం ఏంటంటే వేరుశనగ గుళ్ళు, బెల్లము, మేకపాలు ఎక్కువ తాగి కూడా వేరుశనగ చిక్కీలు అంటున్నారు కదా పిల్లలకి ఇస్తున్నారు. వేరుశనగ పప్పు వచ్చులు ఉంటాయి కదా, పల్లీలు అంటారు కదా, అవి తిని బెల్లం వచ్చులు తిని మేకపాలు తాగేవాడు. అది ఎక్కువగా ఆయన ఆహారం. మరి బెల్లం తింటున్నవాడు చిన్నపిల్లవాడికి నువ్వు తినొద్దని ఏం చెప్తాడు? అందుకని ఆయన ఒక వారం రోజులు ఉండి అది తినకుండా ఉండి అప్పుడు వారం తర్వాత వచ్చాక బెల్లం తినకూడదు అబ్బాయి మానేరు అన్నాడంట. ఇదేంటి బాబా ఆవేళ చెప్పొచ్చు కదా, మరి నేను తింటున్నాను అందుకే వారం అంతా మానేసాను అన్నాడు. కాబట్టి ఒక మంచి వాళ్ళని ఆదర్శంగా మాదిరిగా పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, దావీదు ప్రవర్తించినట్లుగా దావీదు దేవునికి దగ్గరగా జీవించాడు. దేవుని హృదయానికి దావీదు హృదయానికి దగ్గర అయిపోయాడు. దేవుడే సాక్షాత్ అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు, లేదా నా చిత్తానుసారుడు, నా చిత్తం యావత్తు ఆయన నెరవేర్చినవాడు దావీదు అన్నాడు. కాబట్టి మంచి వాళ్ళు ఫోటో పెట్టుకున్నాడు ఈయనది. ఫోటో అంటే దాని అర్థం ఏంటంటే మాదిరి పెట్టుకుని దావీదు ప్రవర్తించినట్లుగా నడుచుచు, యథార్థముగా నడుచుచు, కుడి ఎడమలకు తిరుగక తన పితరుడుకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా, అంటే దావీదు ప్రవర్తనకి సరిగ్గా సరిపడేట్టుగా ప్రవర్తించాడు. అది 8 ఏళ్ల వయసులో. కుడి ఎడమలకు తిరక్కన్నాడు, కుడికి కానీ ఎడమకు కానీ. ద్వితీయోపదేశకాండం చదివినట్లయితే చాలాసార్లు అందులో దేవుని ఆజ్ఞలు రాసినప్పుడు దేవుడు ఎక్కువగా ఏమని రాస్తుంటాడంటే, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. దేవత విగ్రహాలు ఉంటాయి, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకండి, ఇలా తిరిగితే మీరు నష్టపోతారు, కుడికి ఎడమకి తిరగొద్దని చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. 4:25 సామెతలు 4:25 ఏమనుందండి? నీ కన్నులు అటు ఇటు చూడగా సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను. మన కనురెప్పలు ఎలా ఉండాలంటే ముందు అటు ఇటు చూడకూడదు అంటున్నాడు. నీ కన్నులు అటు ఇటు చూడగా సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవాలని. మన కనురెప్పలు ఎప్పుడు కూడా సూటుగా చూడాలి. కొంతమంది ఎదటి వ్యక్తితో మాట్లాడేవాడు సూటుగా చూడరు, నేల చూపులు చూస్తారు, కాళ్ళు గోగుతూ ఇలా తిప్పుతూ ఉంటారు, అటు ఇటు చూస్తారు. మనతో స్పష్టంగా మాట్లాడే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? వాళ్ళకి ఏ ఆలోచనలు ఉంటాయి, మనతో స్పష్టంగా మాట్లాడరు, మనసు ఇప్పి మాట్లాడరు. మనతో మాట్లాడుతుంటారు, ఏదో ఆలోచిస్తారు, మనతో మాట్లాడుతుంటారు, అటు చూస్తారు ఇటు చూస్తారు. అలాంటి వాళ్ళని లెక్కేసుకోండి. ఇదేదో తేడా ఉందనుకోవాలన్నమాట. మనతో స్పష్టంగా మాట్లాడేవారు మన వైపు చక్కగా స్పష్టంగా చూస్తారు, మనసు ఇప్పి మనస్ఫూర్తిగా నవ్వి మనతో చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ కన్నులు అటు ఇటు చూడక నీ కనురెప్పలు ముందు సూటుగా చూడాలని ఉంది. పేతురు కూడా మునిగిపోతానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎట చూశాడు ఆయన? ముందు దేవుని వైపు చూశాడు ఆయన. ముందు ప్రభువా ఏంటి నీళ్ళ మీద అలా నడిచేస్తున్నావు, ఏదో ప్లాట్ఫారం మీద నడిచేస్తున్నావేంటి అంటే, నేనే మరి అంటే ఇవో నాకు కూడా చిన్న అవకాశం ఇవ్వ, నేను కూడా నడుస్తాను అన్నాడు. ఏం పర్లేదు రా అన్నాడు. దోని దిగాడు. దిగ్గానే ఐస్ ముక్కలా ఉంది, చక్కగా నడిచేస్తున్నాడు. నడిచే లోపల కాస్తంత గాలి అట్టేసిందంట, ఈ తరంగం ఇటు వచ్చిందంట. ఇప్పుడు అటు చూశాడు ఇటు చూశాడు, మునిగిపోసాగాడు. అంతే, మునిగిపోయేటప్పుడు అన్నాడు, ప్రభువా నశించిపోతున్నాడు, నన్ను రక్షించవా అంటే,
ఆయన మరలా చెయ్యి పట్టుకున్నాడు అనమాట, రక్షించాడు దేవుడు. చెయ్యి రక్షించి నిలబడి సార్ అన్నాడు. మళ్ళీ నిలబడ్డాడు. బాబు ఏడు బాబు కూర్చోకుండా చచ్చిపోతుంది అన్నాడు. మరి అటు ఇటు ఎందుకు చూసావు? అటు ఇటు చూస్తే అలాగే ఉంటుంది అనమాట. యాత్రకు ప్రయాణం అనే పుస్తకంలో దాని సారాంశం ఏంటి తెలుసా? యాత్రికి నువ్వు ప్రయాణం చేసేటప్పుడు అతను ఒక గమ్య స్థానానికి చేరవలసిన మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయన్నమాట. ఎవరెవరో అతన్ని ప్రేరేపిస్తుంటారు, లాగుతూ ఉంటారు. మధ్యలో ఏవో ఇళ్ళు ఉంటాయి, వాళ్ళని అతన్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అతను కనుక అటువైపు చూస్తే పడిపోతే తన యాత్రను ముందుకి కొనసాగించలేడు. అది కాబట్టి ఇతను యోషియా అనేటువంటి రాజు వయసులోకి చిన్నవాడైనా అటు ఇటు లేదా కుడి ఎడమలకు చూడకుండా దావీదు ప్రవర్తించిన ప్రవర్తనకు సరిపోయేటట్టుగా సూటుగా దేవుని వైపు పరిగెట్టాడంట. మనం కూడా అటు ఇటు వెళ్ళకూడదు. కుడి ఎడమ ఒక్కసారి రక్షించబడ్డామా, ఎన్నో ఆశలు ఉంటాయి లోకంలో. అటొక ఆశ ఉంటుంది, ఇటొక ఆశ ఉంటుంది. దేవుని వైపే మన గురి. మన ముందున్న పన్నుల్లో ఓపికతో పరిగెట్టాలంటే మనం దేవుని వైపే చూడాలి. మన కన్నులు అటు ఇటు చూడక మన కనురెప్పలు ముందర సూటిగా చూడాలంట. సూటిగా చూసినప్పుడు దేవుడే కనిపిస్తాడు. మన గోల్ ఏంటో కనపడుతుంది, మనం చేరవలసిన గమ్యం ఏంటో మనకు కనపడుతుంది. మనం అటు ఇటు చూసాం, దిక్కులు చూసామా, ఇక అంతే, మన పని అయిపోయింది, అంతే, పడిపోతాం అంతే. కాబట్టి యోషియా అనేటువంటి చిన్న కుమారుడు, చిన్న వయసులో రాజు అయినటువంటి ఈయన కుడి ఎడమలకు తిరగక పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. ఎప్పుడు చెప్పండి? అన్నీ అయిపోయి పళ్ళూడిపోయాక కాదు, అతడు ఇంకా బాలుడుగా ఉండగానే అనే మాట రాశాడు దినవృత్తాంతాల గ్రంథంలో. బాలుడుగా ఉండగానే అతను అలా ప్రవర్తించినప్పుడు మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమండి, ప్రశ్న వేసుకోవాలి. మరి బాలుడే దావీదుకి తగిన జీవితాన్ని అతను జీవించినప్పుడు మరి నా వయసు ఎంత? నేను ఎదిగాను, బిడ్డలను కన్నాను, ఇంకా వయసు పెరిగి నడి వయసు వచ్చింది, లేకపోతే ముసలి వయసు వచ్చింది, నేను ఎలా జీవిస్తున్నాను? దావీదును పోలిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? క్రీస్తును పోలిన జీవితాన్ని నేను జీవిస్తున్నానా? నా ముందున్నటువంటి మంచి రాజు లేదా మంచి వ్యక్తుల జీవితాన్ని నేను పోలి జీవిస్తున్నానా లేదా పరిశీలన చేసుకోవాలి. నా కన్నులు అటు ఇటు చూడక సూటిగా ముందరకే చూస్తున్నాయా, అటు చూస్తున్నాయా, ఇటు చూస్తున్నాయా, అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. అలా లేదంటే మనం ప్రమాదంలో పడతామన్నమాట. ఒక బాటసారి వెళ్ళిపోతున్నాడు, వాడి దారిని వాడు వెళ్ళొచ్చు కదా. అటువైపు ఒక పులి ఉంది. ఆ పులి బంగారు కడియం చూపించిందంట. ఇలా చూశాడు ఆ కడియం వంక. అమ్మ చాలా బాగుంది అనుకుని ఇటు నడిచాడు. పులి ఏమంది, ఈ బంగారు కడియం కావాలంటే ఉత్తినేమో ఆ చెరువులో కాళ్ళు చేతులు కొడుకుని రా అంది. అందులో దిగాడు. తీరా చూస్తుంది పక్క ఊబి. అంతే, వచ్చి బంగారం లేదు, ఎండి లేదు, ఆడ బంగారం లాంటి జీవితం నాశనం అయిపోయింది. ఎందుకని? అతడు వెళ్ళే దారిలో సూటుగా వెళ్ళలేదు కాబట్టి. అటు ఇటు దిక్కులు చూడకూడదు. ఎవరైతే మన ముందు మంచివారు ఉన్నారో, ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి వాళ్ళ జీవితాన్ని కడతీర్చారో వాళ్ళ జీవితాన్ని మాదిరిగా పెట్టుకోవాలి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నా పరుగు కడముట్టించి తిని అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. మధ్యలో విశ్వాసం బలహీనమైపోయి సంఘటనలు జరుగుతాయి. బలహీనపరచడానికి సాధారణ ప్రక్క లాగుతూ ఉంటాడు. వాటికి మనము లొంగకూడదు, ముందుకు సూటుగా వెళ్ళిపోవాలంతే. అలాంటప్పుడు ఈ యోషియా రాజుని మనం మాదిరిగా పెట్టుకోవాలి, దావీదుని మనం రాజుగా పెట్టుకోవాలి, లేదా అపోస్తలుడైన పౌలు గారిని మాదిరిగా మనం పెట్టుకోవాలంతే. కాబట్టి ఇక్కడేమన్నా చూడండి, దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించినప్పుడు బాలుడిగా ఉండగానే. అతని గురించి రాస్తున్నాడు 23:25 చూడండి. అతనికి పూర్వమునున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడును లేడు, అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడును లేడు. అది చూసారు ఎంత మంచి సాక్ష్యమో. ఏంటి, ఈయన గురించి చెప్పడానికి ఎక్కడి నుంచి వచ్చాడండి? మోషే దగ్గర నుంచి వచ్చాడు. మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళలో ఇతని వంటివాడు ఒకడు లేడండి. మనం కొంతమందిని మాత్రమే మాదిరిగా పెట్టుకోండి, ఎందుకంటే వారి యథార్థమైన జీవితం అది.
యథార్థమైన జీవితం మనకి మాదిరిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక మాట చదువుదాం. అతనికి పూర్వమునున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చెప్పిన చేసిన వాడు ఒకడును అతనికి ముందున్న రాజుల్లో ఒకడో లేడట. తర్వాత ఏమన్నాడు? అతని తర్వాత అయినను అతని వంటి వాడు ఒకడో లేడు. అతని తర్వాత కూడా అతని వంటి వాడు ఒకడో లేడు. చూసారా యోషియా రాజు గురించి ఎంత చక్కని మాట. మన గురించి కూడా ఏదైనా ఒక సాక్ష్యం చెప్పగలగాలి. మన తర్వాత తరం వారు, ఇప్పుడు మన యాకోబు గారి గురించి ఎలా చెప్పుకుంటున్నాం? యాకోబు గారు మంచి భక్తిగా ఉండేవాడండి అని ఎలా చెప్పుకుంటున్నాం? అలాగే మన గురించి మన తర్వాత తరం వారు ఒక మంచి మాట అని చెప్పుకోవాలి. యోషియా జీవితంలో అతని ముందున్న తరం వారిలో అతని వంటి వాడు ఒకడో లేడంట. అతని తర్వాత తరంలో కూడా ఒకడో లేడంట. అయితే ఇక్కడ ఏమని రాశాడు చూడండి, 26వ వచనం. అయినను మనష్షే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచునే ఉండెను. కాబట్టి వీళ్ళ తాత ఉన్నాడు ఒకడు, వాడు ఎలాంటోడంటే వాడు బహు చెడ్డవాడు అన్నమాట, బహు చెడ్డవాడు. అలాంటి చెడ్డ జీవితాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల మీద దేవుని కోపం ఇంకా మండుతూనే ఉందంట. కాబట్టి యోషియారాజు మంచివాడే, కానీ వాళ్ళ తాత జీవితాన్ని బట్టి దేవుని ప్రజల మీద, దేవుని రాజ్యం మీద దేవుని ఉగ్రత కురుస్తూనే ఉంది. ఆ మనష్షే చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే చదివాము. ఒకసారి ఊరికే 2-3 మాటలు మీకు చూపిస్తాను చూడండి. అదే 20 రాజుల 2వ గ్రంథమే 21వ అధ్యాయంలో చూడండి, 6వ వచనం. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఎవరితో సాంగత్యం చేశాడండి? మనష్షే అంటే వీళ్ళ తాతగారు ఆమోను తండ్రి ఎవరితో సాంగత్యం చేశాడు? సోదిగాళ్ళతోటి, యక్షిణి అంటే ఈ కర్ణపిశాచులతో, వీళ్ళతో సాంగత్యం చేశాడట. అందుకని ఇతని గురించి ఏమి రాశారు? ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహు చెడుతనము జరిగించు ఆయనకు కోపము పుట్టించెను. ఇప్పుడు చెడుతనం అంటే అదొక మాట, కానీ బహు చెడుతనము జరిగించు యెహోవాకు కోపం పుట్టించాడు మొదటి మాట. ఇతని గురించి ఇంకో మాట ఏం రాశారో తెలుసా? 19వ వచనం చూడండి. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనము మించిన చెడుతనము చేయనట్లు మనిషి వారిని రేపెను. చూసారా? అంటే పైన రాసిన అషారాదేవి ప్రతిమలను పెట్టాడని, విగ్రహారాధన. ఇప్పుడు కన్న బిడ్డల్ని అగ్నిగుండం దాటించాడు, సోదెగాండ్రతో కర్ణపిశాచాల వారితో సాంగత్యం చేశాడు, బహు చెడుతనం చేశాడు మనిషి. అంత మాత్రమే కదా, అషారాదేవి విగ్రహాన్ని దేవుని గుడిలోకి పట్టుకొచ్చి దేవుడు ఇశ్రాయేలు జనాంగాల మధ్య నుంచి వెళ్ళగొట్టిన జనం ఉంటారు కదా, వాళ్ళే చెడ్డవాళ్ళు, వాళ్ళని మించిన చెడుతనం చేశాడంట. అంటే ఇప్పుడు వాళ్ళనే మంచోడు అనిపించాడు అనమాట. అది ఈ మనిషి అనేవాడు, వీడు అసలు మనిషే కాదనమాట. మనిషి అనేవాడు ఇతను అసలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఇశ్రాయేలు రాజులు చెడ్డవాళ్ళు, యోధా రాజులు చెడ్డవాళ్ళు, ఇక అన్యజనాంగం బాగా చెడ్డవాళ్ళు. అంటే అన్యజనాంగాన్ని మించి చెడుతనం జరిగించేవాడు, మించిన చెడుతనం అని మాట రాశాడు చూడండి ఇక్కడ. మించిన చెడుతనం చేయనట్లు మనష్షే వారిని రేపేనన్నాడు. 11వ వచనం కూడా చూడండి అక్కడ. యోధారాజైన మనిషే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపము చేయుటకు కారకుడు ఆయను. చూసారా? బహుగా చెడుతనం చేశాడు. దేవుడు వెళ్ళగొట్టిన అన్యజనాంగాలను మించిన చెడుతనం చేశాడు. అమోరీయులను మించిన చెడుతనం చేసి ఇక ఇతడు పాపం చేయడమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయడానికి ఇతడే కారకుడయ్యాడు. అలాంటి మనిషే ఆ కడుపును పుట్టిన ఆమోను కడుపును పుట్టిన మనవడే యోషియా. కాబట్టి మా తాతగారు
బిడ్డల్ని అగ్నిగుండం దాటించాడు, సోదెగాండ్రతోని కర్ణపిశాచాలతోని సాంగత్యం చేశాడు, బహుచెడుతనం చేశాడు. అషారాదేవి విగ్రహాలను పట్టుకొచ్చి దేవుని గుడిలో పెట్టాడు. అన్యజనాంగాలను మించిన చెడుతనం చేశాడు. సరే, అమోరీయులు మించిన చెడుతనం చేసి ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేయడానికి కారకుడయ్యాడు. కాబట్టి నేను అలాగా చేయకూడదు. ఎందుకని? మా అమ్మ చెప్పింది ఎదీదా, బాబా నీకు మాదిరిగా మీ తాతను పెట్టుకోకురా, మీ తండ్రిని పెట్టుకోకురా, నువ్వెవరిని పెట్టుకోవాలంటే పెట్టుకుంటే హిజ్కియా రాజుని పెట్టుకో, మాదిరిగా పెట్టుకుంటే దావీదుని పెట్టుకో, వాళ్ళని మాదిరిగా పెట్టుకుని మంచిగా జీవించరని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలను బట్టి ఇతడు దేవుని దృష్టికి చక్కగా యథార్థంగా ప్రవర్తించాడు. దావీదు వలె నడుచుకున్నాడు. కాబట్టి ఇతని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఇతను ముందున్న కాలాల్లో ఇతని వంటివాడు లేడంట, ఇతని తర్వాత కాలంలో కూడా ఇతని వంటివాడు లేడంట. చాలా చక్కని మాటలు ఇతని గురించి రాశారండి. చూడండి, ఇతను చేసిన మరొక పన్నెండు కింద చదివాం కదా, చూడండి 5వ అధ్యాయమా లేదా 5 చదువుదాం. యెహోవా మందిర పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై అది ఏం చేశాడండి? ఎన్నో సంవత్సరంలో? ఇది 26వ సంవత్సరంలో. కానీ 20వ సంవత్సరం ఏం చేశాడు? దేశాన్ని బాగు చేశాడు. అది దినవృత్తాంతర గ్రంథంలో విపులంగా రాశాడండి. అతడు రాజ్యానికి రాగానే దావీదు నడుచుకున్నట్టు నడుచుకున్నాడు, బలిపీఠాలను పడగొట్టాడు 16 సంవత్సరంలో. 20 సంవత్సరం వచ్చినడికి దేశాన్ని, బలిపీఠాలని పవిత్రం చేశాడు. ఇప్పుడు మోడీ గారు రాగానే ఏం చేశాడు తెలుసా? స్వచ్ఛ భారత్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? మోడీ గారు రాగానే ఏమన్నాడండి? స్వచ్ఛ భారత్ అన్నాడు. ఏంటంటే దేశాన్ని శుభ్రం చేయాలి, ఎక్కడ చెత్త చెదారం ఉండకూడదు, ప్లాస్టిక్ డబ్బాలు ఉండకూడదు, వేస్ట్ మెటీరియల్ ఉండకూడదు, కార్బన్ పదార్థాలు ఉండకూడదు, టైర్లు ఉండకూడదు, నదుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి, స్కూల్ని శుభ్రంగా ఉంచుకోవాలి, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛ భారత్ ప్రారంభించాడు ఆయన. ఆయనే స్వయంగా ఓ సముద్రం ప్రక్కకి వెళ్ళి కొన్ని బాటిల్స్ ఏరాడు. అది మాదిరిగా పెట్టుకొని దేశం అంతా ఏం చేశారంటే స్వచ్ఛ భారత్ అని దేశాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే యోషియా అనేటువంటి రాజు తన ఏలుబడిలో 20 సంవత్సరంలో లేదా తనకి 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేశమును అపవిత్రం అయిపోయిందని దేశాన్ని శుభ్రం చేశాడు. బలిపీఠాలు ఉన్న చోట వాటిని పవిత్రపరిచి తన 26వ ఏట వచ్చేటప్పటికి, అంటే తన ఏలుబడిలో 18వ ఏట అంటే 26వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏం చేశాడంటే, యెహోవా మందిరమందరి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై అధికారులు పిలిపించాడు. దేవుని మందిరం చూశాడు. ఏంటి ఈ దేవుని మందిరం ఇలా పాడైపోయింది, ఏంటి ఈ శిథిలం అయిపోయింది, ఎక్కడెక్కడ పాడైపోయింది, ఏ ఏ కిటికీలు పాడైపోయినాయి, ఏ ఏ గుమ్మాలు పాడైపోయినాయి, ఏ ఏ గోడలు బీటలు తీసినాయి, వీటిలన్నింటినీ బాగు చేద్దామని ఒక తలంపు కలిగిన వాడు యోషియా. కాబట్టి మనం కూడా మన దేహాన్ని ఏం చేసుకోవాలండి? దేహం అంటే దేవుని యొక్క ఆలయమే, దేవుని మందిరం అని జ్ఞాపకం చేసుకున్నాం. మన దేహంలో ఏ ఏ భాగాలు శిథిలమైపోతున్నాయో వాటిని ఏం చేయాలి? మనం బాగు చేసుకోవాలి. కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. కొంతమందికి కంటి చూపు బాగోదు, కొంతమందికి నోరు బాగోదు. ఒక్కొక్క ఆమె కంటి చూపు ద్వారా అంటే కొన్ని ఏదన్నా పాపం చేయటం కానీ ఇలాంటి కంటి చూపు బాగోదు కొంతమందికి. కొంతమంది ఆ విషయంలో బాగానే ఉంటారు, నోరు బాగోదు. ఆమె నోరు తెరిచిందంటే అన్నీ ఆణిముచ్చేయాలన్నమాట. ఇక మనం ఏరుకోవడమే పళ్ళెంలో. ఇక నోరు తెరిస్తే బూతులే, ఇక నోరు తెరిచిందా ఇంకంతే, డ్రైనేజీ అంతా ఆవిడ నోట్లోంచి అంత కంపు వచ్చేద్ది అనమాట. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? మీ శరీరంలో ఏ అవయవం బాగోలేదో దాన్ని బాగు చేసుకోండి, ఏది శిథిలమైపోతుందో ఏది పాడైపోతుందో దాన్ని ముందు బాగు చేయండి అన్నాడు. మత్తయి సువార్త తీయండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 29 చదువుదాం చూడండి. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అన్నాడు. అంటే కుడి కన్ను పాడైపోతే దాన్ని పెరికి పాడేయమంటున్నాడు. 30వ వచనం చూడండి. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి అన్నాడు. నరికేయమంటే కత్తించుకు నరికేశారు కానీ ఇంటికి వెళ్ళి, దాని అర్థం అది కదా, దాన్ని రిపేర్ చెయ్యండి.
మన దేహములో ఈ దేవాలయంలో ఏది శిథిలమైపోతుంది, మన చెయ్యి మంచిది కాదు, చూసిందల్లా పట్టుకెళ్ళిపోతున్నాం, గెట్లు పట్టుకెళ్ళిపోతున్నాం, ఏమండి ఏదన్నా అక్కడ కనపడితే పట్టుకెళ్ళిపోతున్నాం. మన జ్ఞాపకం చేశాను మీకు, ప్రక్క వాళ్ళకి తెలియకుండా ఒక జాంకాయ కోయడం కానీ, ఒక ములక్కాయ కోయడం కానీ, ఒక వంకాయ కోసుకొచ్చేయడం కానీ, చివరికి అగ్గిపెట్టి కాదు అగ్గిపెట్టిలో అగ్గిపుల్ల తేవడం కూడా తప్పే. అది చెయ్యి కుదురుండదు, వెళ్తా అగ్గిపెట్టిలో జోబులోకి వెళ్ళిపోతారు అంతే. ఆ 2 రూపాయల బిల్లు పెట్టుకుంటారు అక్కడ, పాపం కొడిదారు చిల్లర వెళ్తా 2 రూపాయలు జేబులు వేసుకుని వెళ్ళిపోతారు అంతే. చెయ్యి కుదురున్నది, ఒకళ్ళు చెయ్యి ఆడిస్తారు, ఒక్కొక్కళ్ళు కాలు ఆడిస్తారు. అప్పుడేం చెప్పాడు, అదే మత్తయి సువార్త చూడండి, ఇదే మాట 2 సార్లు చెప్పాడు ఆయన. 18వ అధ్యాయం తీయండి, 18 చూడండి. 18 కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. అంటే మన దేహంలో ఏదైతే శిథిలమైపోతుందో, కన్ను మాటికి కుదురున్నట్లేదా, చూడరాని చూస్తుందా, ఆశించరాని ఆశిస్తుందా, కన్ను నీకు బాగోలేదన్నమాట లెక్క. కన్ను విషయంలో నువ్వు బాగానే ఉన్నావు, చెయ్యి ఆడిస్తున్నావు అనమాట, నీకు అన్ని బాగానే ఉన్నావు, కానీ చెయ్యి దొంగతనాలు చేస్తున్నావు, చిన్నవి, పెద్ద ఎక్కర్లేదు, చిన్నవి అవి బాగానే. ఇక్కడ కాలు పాదం అన్నాడు, కానీ అన్ని బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు నీ పాదాలు కుదురుంటలేదు. ఒక్కొక్క ఆమె, అసలు ఆమె అంటున్నాను అనుకోకండి, అతను కూడా అంతే, ఒక్కొక్కడు కుదురున్నాడు, ఇంటి పొట్టి అట్టడం, అంతమాలాడి ఎక్కడికో చోటకి వెళ్ళి రావాలి. ఒక ఆవిడ తెల్లారులేసి వెళ్ళిపోయేది. ఎక్కడికి వెళ్ళిపోయేదంటే ఎక్కడికో వెళ్ళి వచ్చేది, అసలు ఆమె కాలు కుదురుండేది కదనమాట. కాబట్టి ఏది మన శరీరంలో శిథిలమైపోతుందో, దేవునికి ఆయాస్కరంగా ఉందో, దాన్ని మనం రిపేర్ చేసుకోవాలి. యోషియా ఆ దేవుని మందిరం చూశాడు, శిథిలమైపోతున్న భాగాలన్నింటినీ ఏం చేశాడు, ఆయన బాగు చేశాడు. ఇక్కడ కూడా అంటున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల అన్నాడు. పాట పాడుతున్నారు కదా, కనలేని అభ్యంతరపరిచేటి కన్ను కలిగే అగ్నిలో మండేటి కన్నా. పాడండి. అభ్యంతరపరిచేటి కన్ను కలిగే అగ్నిలో మండేటి కన్నా ఆ కన్నే లేకుండుట ఏ మేలో నాకు నిన్ను చూసి కన్నీసయ్యా కన్నలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా నిన్ను జోడ్ మనసాయనయ్యా ఏసయ్యా నిన్ను జోడ మనసాయనయ్యా కన్నలేని కనులేలనయ్యా. కాబట్టి మన దేహము దేవుని ఆలయము. ఈ దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. అక్కడ కన్ను గురించి చెప్పాడు, చెయ్యి గురించి చెప్పాడు, పాదం గురించి అంటే కాళ్ళ గురించి చెప్పాడు. ఈ పాటలో చెవుల గురించి రాశాడు. ఒకవేళ చెవులు వినరాని సంగతులు వినడానికి వెళ్ళిపోతుంది అనుకోండి, క్రొత్త నిబంధనలు అన్నాడు దురద చెవులు గలవారై అన్నాడు. దురద చెవులు గలవారై అన్నాడు. కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది అన్నాడు. కాబట్టి చెవులు మనకు అభ్యంతరంగా ఉంటే చెవుల విషయంలో దేవుణ్ణి అడిగి, ప్రభువా నేను అన్ని విషయాల్లో బాగానున్నాను, కానీ ఏంటో నా చెవులు వినరాని వాటిని వినడానికి ఇష్టపడతా ఉంది, నా చెవులను బాగు చేయన్నారు. అందుకే నరికేయమన్నాడని చెప్పి కత్తి అట్టుకు బాబా చెవు కత్తి కోసేయి అనవాకండి. నరికేయమన్నాడని చెయ్యి నరికేసుకోకండి. దాని అర్థం ఏంటంటే దాన్ని శిథిలమైపోయిన భాగాలను మనం ఏం చేయాలండి, బాగు చేసుకోవాలి. ప్రభువా ఈ చేతులు బాగోలేవు, ఇదివరకు బాగోలేవు, బాగు చేసావు, మరలా ఎందుకో మరలా నీ వైపు కాకుండా వేరే దొంగతనాలు చేయడానికి నా చేతులు వెళ్ళిపోతున్నాయి, ఏదైనా చూశానంటే నా చేతులు అలాగే వెళ్ళిపోతున్నాయి, కాబట్టి దీన్ని బాగు చేయమని దేవుడిని అడగాలి. ఒక ట్రైన్లో ఒక రక్షించబడిన వ్యక్తి, ఒక సేవకుడు ప్రయాణం చేస్తున్నాడు. సేవకుడు ప్రయాణం చేస్తూ ఉంటే ట్రైన్లో కొంతమంది జోదం లేదా పేకట ఆడుతున్నారు. పేకట ఆడుతుంటే 3 వ్యక్తులు పేకట ఆడుతున్నారంట. వాళ్ళు అన్నారంట, ఓ హ్యాండ్ తక్కువైంది అన్నారంట. ఏమన్నారు? ఓ చెయ్యి నీదయ్యి అన్నాడంట ఎదరు కూర్చున్న రక్షించబడిన వ్యక్తిని. అతను అన్నాడంట, నాకు చేతులు లేవన్నాడంట. ఏమన్నాడు? నాకు చేతులు లేవన్నాడంట. అదేంటి బాబు చేతులు ఉన్నాయి కదంటే, ఈ చేతులు దేవునికి ఇచ్చేసాను అంటే లోకం విషయంలో చేతులను ఏం చేశాడు, ఆయన నరికేసుకున్నాడు అంతే.
లోక విషయంలో చేతులను ఏం చేశాడు ఆయన? లోక విషయంలో నరికేసుకున్నాడు అంతే. నాకు చేతులు లేవన్నాడు. అంటే నేను రక్షించబడ్డాను, ఈ చేతులు దేవునికి ఇచ్చేసాను, ఇంక నేను పేకాట నేను ఆడలేను. ఈ చేతులతో దేవుణ్ణి స్తుతించడానికి వాడతాను, మంచి పనులు చేస్తానికి వాడతాను తప్ప పేకాటలకి దొంగతనాలకి నా చేతులు నేను ఇవ్వను, లేదా ఎవరినన్నా కొట్టాలంటే నా చేతులు నేను ఉపయోగించను అన్నాడు. కాబట్టి మన దేహంలో, ఈ శరీరంలో లేదా దేవుని ఆలయంలో ఏవి శిథిలమైపోతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి. అవి కన్న, చెవుల, కాళ్ళ, చేతుల, లేదా లోపల కనబడండి హృదయమా? ఆయన అన్నాడు, నీ హృదయం కాఠిన్యమైపోయి బండబారిపోయింది, కఠినమైపోయింది. కాబట్టి నీ హృదయాన్ని నాకు ఇస్తే, రాతి గుండెను నాకు ఇస్తే, నేను మార్చి నీకు మాంసపు గుండెని, మెత్తని హృదయాన్ని నీకు ఇస్తాను. ఒక్కొక్కళ్ళు అంటారు, నా గుండె బండబారిపోయిందని అంటారు. నా హృదయం కఠినమైపోయిందండి, రక్షించబడాలనే ఆశ ఉంది కానీ నేను రక్షించబడలేకపోతున్నాను, ఎందుకంటే నా హృదయం మొండిదైపోయింది అంటారు. అది ఎంత మొండి హృదయమైనా దేవుని చేతులు పెడితే మెత్తని హృదయంలాగా చేసి దేవుడు నీ హృదయాన్ని మార్చి నూతన హృదయంగా తయారు చేస్తాడు ఆయన. కాబట్టి ఆలోచన చేయండి. ఈ యోషియా అనేటువంటి రాజు తన 26వ ఏటనే దేవుని మందిరం పాడైపోయిందని ఆలోచన చేసి దేవుని మందిరాన్ని, శిథిలమైపోయిన భాగాల్ని ఆయన బాగు చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఈవేళ దేవుని మందిరం అనగా మన దేహమే ఆయన యొక్క ఆలయం. మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. దేవుని ఆలయం దీన్ని పాడు చేయకూడదండి. సిగరెట్ కాలుస్తూ ఉంటారు, చుట్టలో కాలుస్తూ ఉంటారు. అంటే ఈ పవిత్రమైన ఆలయాన్ని సిగరెట్ త్రాగడం ద్వారా ఏం చేస్తున్నాం? మనం పాడు చేసేస్తున్నాం అంతే. ఈ పవిత్రమైన దేహంలోనికి తాగరాన్ని త్రాగడం ద్వారా ఈ దేహాన్ని ఏం చేస్తున్నాం? మనం పాడు చేసేస్తున్నాం. కాబట్టి యవన బిడ్డలు పాడైపోతున్నారండి. దేవునికి యవన వయసులో ఈ దేవుని దేహాన్ని ఆ విలువ పెట్టి కొనబడింది ఈ దేహం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ దేహాన్ని మరి పనికిరాని వాటికి అండి, గుట్కాలకి, త్రాగుడికి బానిసలుగా అయిపోయి ఈ దేహాన్ని అలా పాడు చేస్తున్నారు. శిథిలమైపోతున్నాయి దేహాలు ఇవాళ, శిథిలమైపోతుంది దేవుని మందిరం ఇవాళ. కాబట్టి 26 సంవత్సరాల వయసులో, యవన వయసులో యోషియా ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరాన్ని బాగు చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. కాబట్టి మన వయసు ఎంతో చూడండి, మన దేహంలో ఏ అవయవం దేవునికి అయిష్టంగా ఆయాసకరంగా ఉందో దాన్ని బాగు చేద్దాం. ఒకవేళ అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడు డాక్టర్లు చాలామంది ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి స్పెషలిస్టు. ఈఎన్టీ ఉన్నాడు అనుకోండి, ఏం చూస్తాడు? ఏమండి, ముక్కు చెవి చూస్తాడు. కాబట్టి కంటి ఆసుపత్రికి వెళ్తే కన్ను డాక్టర్ చూస్తాడు. ఏమండి, గొంతుకి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టర్, ఊపిరితిత్తులకు ఒక డాక్టరు, కిడ్నీలకు ఒక డాక్టరు. కానీ మన డాక్టర్, మన దేవుడు అన్నిటికీ ఒకటే డాక్టరు. ప్రతి అవయవానికి పరమ డాక్టర్ ఒకటే డాక్టరు. కాబట్టి ఏ అవయవం పాడైపోతుందో మనకే తెలుసు, మనకు తెలిసిపోద్ది. అన్నీ బాగానే ఉన్నాను కానీ నా చూపు బాగలేదు ప్రభువా, ఈ దేహము నీ ఆలయం, నువ్వు ఇందులో నివసించాలంటే నా దేహం పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఈ దేహంలో ఇదొకటి నన్ను అభ్యంతర పెడుతుంది. అన్నీ బాగానే, అన్ని విషయాలు బాగున్నాను కానీ నా కళ్ళే ఏంటో చూడరాని దృశ్యాలు చూడడానికి వెళ్ళిపోతున్నాయి. చూడరాని చూస్తూ ఉంటున్నాను, ఎంత సమయమైనా ఎన్ని గంటలైనా అవే చూస్తున్నాను. కాబట్టి ఈ కళ్ళును మార్చి బాబు, ఈ కళ్ళును బాగు చేయని దేవుడిని మనము అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రాధేయపడాలి, పశ్చాత్తాపడాలి. అన్నీ బాగున్నాను, అంతసేపు ఓపుకుంటున్నాను. ఎవరైనా ఒక మాట అనగానే నోటి ద్వారా నేను మాటనే తూలిపోతున్నాను. అన్ని విషయాల్లో బాగానే ఉండగలుగుతున్నాను కానీ ఎవరైనా ఒక మాట అనగానే వాళ్ళకి మాటకు మాట అనేస్తున్నాను, నోటి ద్వారా నేను తూలిపోతున్నాను. కాబట్టి నా నోరుని బాగు చేయి బాబు, నీ అగ్నితో నా నోటిని కాల్చు బాబు, నీ వాక్యమనే ఆ అగ్నితో, ఆ ఖడ్గంతో నా నోటిని ముట్టు బాబు, నా నోటిని బాగు చేయి బాబు అనాలి. అలాగే చెవులు, అలాగే చేతులు, అలాగే పాదాలు, శరీరంలో ఏదైనా సరే అన్నీ బాగుండి మనసు బాగోలేదా, హృదయం బాగోలేదా? హృదయం అన్నిటికంటే, ఇప్పుడు ఇవన్నీ మనం అనుకుంటున్నాం, ఇరిమియా గ్రంథంలో ఏమన్నాడంటే హృదయము అట్లా వీటన్నిటికంటే చెడ్డదంట. వీటన్నిటికీ అసలు కారకుడు ఎవడంటే లోపడున్నాడు హృదయంలో. కాబట్టి హృదయం బాగోలేదా? దేవుడిని అడుగుదాం.
దేవుని అడిగి, బాబా నా హృదయం అస్సలు మంచిది కాదు, అది ఘోరమైన వ్యాధి కలిపి హృదయం చెడిపోయింది, అది పాడైపోయింది, దాన్ని బాగు చేసే నాదుడే లేడు, కాబట్టి నా గుండెను బాగు చేయి. దీన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు తీసుకెళ్ళినా, సిటీ స్కానింగ్ తీసుకెళ్ళినా వాళ్ళకేమీ దొరకదు. ఇందులో ఉన్నటువంటి ఘోరమైన వ్యాధి దేవునికి ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి దాన్ని బాగు చేయమని దేవుని అడగాలి. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి, 22:5 మరలా చదువుతున్నాను. యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తర్వాత యెహోవా మందిరమందల శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిర పని చేయు కూలివానికి వారు దానిని ఇయ్యవలెను అన్నాడు. కింద చూడండి 8వ వచనం. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. అతడు దాన్ని చదివి ఏమన్నాడు, రాజునకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిరం పని విషయములు అధికారులై పని జరిగించే వారి చేతికి అప్పగించరని వర్తమానం తెలిపి 10వ వచనం చూడండి. యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించిన రాజుతో చెప్పి ఆ గ్రంథము రాజు సముఖమందు చదివాను. చూడండి, ఎప్పుడైతే దేవుని మందిరాన్ని బాగు చేయడానికి, శిథిలమైపోయిన దాన్ని బాగు చేయడానికి పూనుకున్నారో అప్పుడే దేవుని ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. దేవుని వాక్యం మనకి పరిపూర్ణంగా ఎప్పుడు దొరుకుద్దంటే, మన దేహాన్ని మనం బాగు చేయడానికి మనం పూనుకున్నప్పుడు మాత్రమే దేవుని వాక్యం మనకి సమృద్ధిగా దొరుకుద్ది. దేవుని దివ్యమైన వాక్యము దీన్ని క్రొవ్వు మీద దొరికినట్లు నాకు దొరికిందని భక్తుడు చెప్పాడు. దేవుని వాక్యం నాకు అర్థమవుతలేదండి, వింటున్నాను కానీ ఏంటో నాకు ఏమీ తెలియట్లేదండి, అసలు దేవుడి వాక్యం ఏంటో నాకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని అంటామంటే దాని అర్థం ఏంటంటే మన దేహంలో ఏవో కొన్ని శిథిలమైపోతున్నాయి అని అర్థం. కాబట్టి దేవుని వాక్యము మనకు అర్థం అవ్వాలన్నా, వాక్యం దొరకాలన్నా ముందు మన దేహాన్ని రిపేర్ చేయాలి. ఈ రిపేర్ చేసినప్పుడే దేవుని వాక్యం మనకు దొరుకుతుంది, మన హృదయంలోకి అది వెళుతుంది. అప్పుడు ఇక్కడ ఏమన్నాడు చూడండి, రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకునేను. అది ఇప్పుడు మనిషి రాజుగారు ఏం చేస్తున్నాడు ఇక్కడ, తన బట్టల్ని చింపుకుని. ఎందుకని, అప్పటి వరకు నేను బాగానే చేశాను అన్నాడు, 26 సంవత్సరాలు నేను చేసిన పని బాగానే ఉందనుకున్నాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యం పరిపూర్ణంగా చదివించుకున్నాడో ఇంకా లోట్లు అర్థమైనాయి. తన పితరులు ఏం పాపం చేశారో, వీళ్ళు ఏం చేయకూడదో, ఇంకా ఏం చేయాలో అర్థమైనప్పుడు దానికి మొత్తం బాహాటంగా తెలిసింది. ఇప్పుడు జక్కయ్య అతను అన్యాయస్తుడని తెలిసినా ఎందుకని సంపాదిస్తున్నానని, నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు అంతే. చాలామంది చూడండి, లంచం ఇచ్చేవాళ్ళు లేకపోతే మేము ఎందుకు చేస్తాం, 4 పనులు చేయించుకుంటున్నారు, మాకు డబ్బులు ఇస్తాను, మేము చేసి తప్పే కాదనుకుంటారు. కానీ దేవుని వాక్య సత్యానికి గ్రంథానికి ముందుకు వచ్చినప్పుడు వారి లోటేంటో వారికి అర్థమవుద్ది. ఒక మాట జ్ఞాపకం చేశాను, మేలైనది చెయ్యనెరిగి అది చెయ్యడానికి పాపము అనేటువంటిది ఎప్పుడు తెలిసింది, దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు మాత్రమే తెలిసింది. ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఇప్పుడు రోడ్డు పక్కనే కొర ప్రాణంతో కొట్టి పడేశారు ఒకడిని. యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళే వ్యక్తిని. యాజకుడికి వెళ్ళాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. తప్పేముంది, అతను ఏమైనా కొడుక, అతనికి సంబంధించినాడు కాదు, నా తప్పేముందని వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, దేవుని మందిరంలో సేవ చేసి అతను వెళ్ళిపోయాడు. వాళ్ళని ఎందుకని తప్పు పడుతున్నామంటే, మేలైనది చేయనెరిగి వారు చేయట్లేదు కాబట్టి అది పాపము అన్నాడు. అది కాబట్టి యోషియా అప్పటివరకు నేను బాగానే పరిపాలన చేస్తున్నాను అనుకున్నాడు, రాజ్యం బాగానే ఉందనుకున్నాడు. కానీ ఎప్పుడు తప్పు అని తెలిసిందంటే ఆ గ్రంథం అంతా చదివినప్పుడు వాళ్ళలో ఉన్న లోట్లన్నీ తెలిసినాయి. జ్ఞాపకం చేశాను కదా మీకు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మాత్రమే మీరు బాగానే ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు కొంత బీపీ చూపిస్తుంది, కొంత షుగర్ చూపిస్తుంది అని చెప్తారు వాళ్ళు. మీలో ఇంకా ఈ లోటు ఉందని చెప్తారు. అలాగే స్కానింగ్ చేసినప్పుడు ఎలాగైతే తెలుస్తుందో, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు లేదా విన్నప్పుడు మనలో ఉన్న ఇంకా లోట్లు ఏమైనా ఉంటే మనకు తెలుస్తుంది. కాబట్టి వాటిని వినాలి. అక్కడ కింద అన్నాడు చూడండి, 13వ వచనం చదువుదాం చూడండి. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యోధావారందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయుడి. ఏమన్నాడు రాజు, నా విషయంలో విచారణ, నేను ఇంకా తప్పులేను, నేను నా విషయంలో కూడా విచారణ చేయండి, అలాగే జనుల విషయంలో కూడా విచారణ చేయండి, యోధావారు అందరి విషయంలో కూడా విచారణ చేయండి.
మన పితరులు తమ విషయములో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారైరి గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఎంత అధికముగా అదిగది. ఇందాక ఏమని చదివామండి? మనిషి చేసిన పాపాన్ని బట్టి ఇంకా దేవుని కోపం మండుతూనే ఉంది. మనం బాగానే పరిపాలన చేస్తున్నాం కదా, ఎందుకు ఇంకా కోపం ఉందంటే మన పితరులు దేవుని మాట వినలేదు అన్నాడు. అక్కడ వినలేదు అన్నాడు. ఎలా వినలేదు? ఒక మాట చూద్దాం, మనకి ఆధారం దొరుకుతుంది. చూడండి ఎలా వినలేదంటే దినవృత్తాంతాల గ్రంథంలో రాశాడు దాన్ని. దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయం చూడండి. 33:10 వచనం. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గక. దేవుడు ఏం చేశాడండి? ఎవరు బాబు, మీరు తప్పిదంలో ఉన్నారని మనుష్య దగ్గరికి, ప్రజల దగ్గరికి వర్తమానం పంపిన వారు అంటే వారిని హెచ్చరించేవాడు మాటిమాటికి, కానీ వారు చెవియొగ్గక ఉన్నారు. అదే దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం చూడండి, 15వ వచనం. 36:15. వారు పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలిగిన వాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. అంటే జనులు తప్పు చేసినప్పుడల్లా దేవుడు ఏం చేస్తున్నాడండి? దూతలను పంపిస్తున్నాడు, ప్రవక్తలను పంపిస్తున్నాడు. పంపిస్తా వచ్చాడట. తర్వాత చూడండి, ఆయన పెందల కడలేసి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి. చూడండి, ఈ మాట చెప్పి ముగిస్తాను. జనులు పాపం చేస్తున్నారు, ఆల్రెడీ పాపం చేస్తున్నారు. దేవుడు తన సేవకుల్ని, దూతల్ని, ప్రవక్తల్ని పంపిస్తాను అన్నాడు. ఎప్పుడు పంపిస్తున్నాడు? పెందల కడే లేచి పంపిస్తున్నాడు. అంటే వాళ్ళు మరణానికి అప్పగించకముందే పంపిస్తున్నాడు. దేవుని కోపం వారి మీదకి రాకముందే పంపిస్తున్నాడు. కానీ పంపుచూ వచ్చినా కానీ వాళ్ళు ఏం చేశారంటే దూతల్ని ఎలా కోళం చేశారంట. చూడండి అక్కడ ఏమన్నాడు? వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు ప్రవక్తలను హింసించుచు రాగా. ఏం చేస్తున్నాడు? వీళ్ళు దేవుని దూతల్ని చెప్పావులేరా అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారంట, వేళకోళం చేస్తున్నారంట. బాబు దేవుని నమ్ముకోండి అంటే ఇప్పుడు ఏమంటున్నారు? చెప్పారులేండి, భూమి ఎప్పటి నుంచో అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది, ఏంటి దేవుడు రాకడా, అవన్నీ ఉత్తిదే అంటున్నారు, వేళకోళం చేస్తున్నారు. ఎగతాళి చేసి వాక్యమును తృణీకరించుచు నశించుచున్న వానికి, సిలువను కూర్చున్న వార్త, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తిని నశించిపోయేవాడికి ఎలా ఉంది? అది వెర్రితనంగా ఉంది కాబట్టి తృణీకరిస్తున్నాడు దేవుని వాక్యాన్ని. బాబు రెండవ రాకడ వస్తుంది, ప్రపంచంలోనే పరిస్థితులు జరుగుతున్నాయి, రక్షించబడండి బాబు, దేవుని తెలుసుకోండి అంటే తృణీకరిస్తున్నారు దేవుని వాక్యాన్ని. ఇంకేమన్నాడు? ఆయన ప్రవక్తలను హింసించుచు. అంత మాత్రం దేవుని ప్రవక్తలను ఏం చేస్తున్నారండి? హింసిస్తూ ఉన్నారు అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఈ మాట గురించి మరొక మాట రాశాడు. ఆ మాట చదివి ముగిద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి, 25వ వచనం. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుదీయుచు వచ్చిన వారే, నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక. ఏమని రాశాడండి ఇక్కడ? ఇక్కడ కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? పెందల కడే. ఇప్పుడు మేము వాక్యం ఎందుకు చెప్తున్నాం? పెందల కడ అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాకడ ఇంకా రాలేదు బాబు, దేవుని రాకడ వస్తుంది, ప్రపంచంలో ఈ పరిస్థితులు జరుగుతున్నాయి, రక్షించబడండి, రక్షించబడండి, మారు మనసు పొందండి, దానికి తగిన ఫలాలు ఫలించనని చెబుతూ ఉంటే, అంటే పెందల కడ అంటే దేవుని ఉగ్రత రాకముందే చెబుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, వారు మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులైరి. ఎలా ఉన్నారండి వీళ్ళు? మాట వింటలేదంట, చెవిస్తలేదంట, మెడ ఉంచుతలేదంట, పితరుల కంటే మరీ దుష్టులు, చెడ్డవారు అయిపోయారంట. చూడండి, మనస్సు కఠినపరుచుకున్నారంట. ఒకవేళ ఈ 4 లక్షణాలు కనుక మనలో ఉన్నాయి, ఒకసారి ప్రశ్న వేసుకోవాలి మనకు మనమే. యోషియారాజు కాలంలో దేవుని వాక్యం దొరికినప్పుడు అక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యం చెప్పబడతా ఉంటే
పెందలకడే లేచి ప్రవక్తలను పంపిస్తూ ఉంటే వాళ్ళ చెవి యొక్కక వినని వారైరి అన్నాడు. బాబో, మీరు దుష్టత్వంలో ఉన్నారు, మీరు పాపంలో ఉన్నారు, దేవుని ఉగ్రత అనే నీడ కింద ఉన్నారు, ఉగ్రతలో ఉన్నారు, రక్షించబడని అని చెబుతూ ఉంటే వారు పెందలకడలే చెప్పేవారంట. అంటే వారు ప్రాణాలతో ఉండగా చెబుతూ ఉంటే వారు వెనకయున్నారు, చెవి యొక్కకయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి దుష్టులు అయిరి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు. ఇప్పుడు మన గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను పెందలకడే లేచి ముందుగానే దేవుని సేవకులని మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాను. వారు చెవి ఇవ్వలేదు, మాట వినలేదు, మెడ వంచలేదు. అంత మాత్రమే కాదు, వారు హృదయాన్ని కఠినం చేసేసుకున్నారు. మరి మనం అలా కఠినం చేసుకుంటున్నామా? ప్రశ్న వేసుకోవాలి. మధ్యాహ్నకాల సమయం మనం దేవుని మాట వింటున్నామా? మన చెవి ఇస్తున్నామా? మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా మెత్తనదిగా చేసుకుంటున్నామా? మనం మెడ వంచకుండా దేవునికి, మరి మెడ విరగదీసుకుని ఆయనకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నామేమో ప్రశ్న వేసుకోవాలి. వారు పితరుల కంటే ఎక్కువ మరింతగా దుష్టులైపోయారంట. కాబట్టి దృష్టాంతాలుగా మన మధ్యన ఉన్నాయండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే సరి చేసుకుందాం. ఒకటి, వారు మాట వినలేదు, మనం విందాం. వారు చెవినివ్వలేదు, చెవినిద్దాం. వారు మెడ వంచలేదు, మన మెడ వంచుదాం, విధేయులుగా ఉందాం. వారు హృదయాన్ని కఠినం చేసుకున్నారు, మన హృదయాన్ని మెత్తన చేసుకుందాం. వారి పితరుల కంటే మరి దుష్టులు అయిపోయారు, మనం మంచివారుగా జీవిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.